పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో వైసీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డీ రఘురాం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కరువూరు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 15న మాజీ సీఎం వైఎస్ జగన్ భీమవరం పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న చెలో భీమవరం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలి రావాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆక్వా రంగంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఫీడ్ ధరల పెరుగుదల, అలాగే విద్యుత్ సబ్సిడీ, మార్కెట్ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ తీర ప్రాంతం అంతా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రైతాంగం అంతా కూడా రోడ్డెక్కారు. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. మేత రోడ్డు మీద వేసి, రెయ్యిల రోడ్డు మీద వేసి తగలబెట్టేటువంటి పరిస్థితి ఒక్క ఈ ప్రభుత్వంలోనే దాపరించింది. మరి చాలా మంది రైతులు, రైతు సంఘాలు మొన్న ఉదయ రఘురాం గారి నాయకత్వంలో అందరం కూడా జగన్ గారిని కలిసి రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఈ రైతుల్ని ఇలా మోసం చేసింది. ఇవాళ ప్రధాన ఆదాయంగా ఉన్నటువంటి ఆక్వా రైతుల్ని మోసం చేశారు. మీరు ఈ రైతుల పక్షాన పోరాడాలా? మీరు వస్తేనే కానీ ఈ ప్రభుత్వం వంగేటట్టు లేదు. మీ సహకారము రైతులకు ఇవ్వండి అని కోరటం జరిగింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు అబద్ధాల ప్రభుత్వంగా అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధపు వాగ్దానాలు. రోజుల్లో ఆక్వా రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అయ్యి ఎంతో రాబడిని ఇచ్చే ఆక్వా రంగం ఈరోజు రోడ్డుపైన రొయ్యలను వేసి తగలబెట్టే పరిస్థితి అంటే ఎంత శోచనీయం. ఈ కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎంత చులకనగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. కూటమి నాయకులకి ఇవాళ రైతులంటే ఎంత చులకంగా ఉందో కూడా మనం తెలుసుకోగలిగాం. ఇంతకాలం పొగాకు రైతులు ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, అలాగే మామిడి రైతులు ఇబ్బందిగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, అలాగే పామాయిల్ రైతులు కానీ, కోకో రైతులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయటం, చేతులు దులుపుకోవటం. ఇవాళ ఆక్వా రైతులు వంతు వచ్చింది. ఇవాళ ఆక్వా రంగం ఇవాళ ఈ రాష్ట్రంలో 4,60,000 ఎకరాలు కల్చర్ చేస్తే అందులో 64,000 కనెక్షన్స్ ఉంటాయి.